జిల్లా అధికారులు దళిత మహిళ నాగిపోగి కవితకు తగిన న్యాయం చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ దళిత ఐక్యవేదిక ప్రతినిధి డిమాండ్ చేశారు. బద్వేల్ మండలం బాలాయపల్లె గ్రామానికి చెందిన గొల్లపల్లె ఉమామహేశ్వర్ నాగిపోగు కవితను ప్రేమించి మానసిక క్షోభకు గురి చేస్తుండగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కడప రిమ్స్కు తరలించగా వైద్యులు ప్రాణాపాయ స్థితి నెలకొందని వివరించారు. ఈ సందర్భంగా రిమ్స్లో దళిత ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ గొల్లపల్లె ఉమామహేశ్వర్ చేతిలో కవిత మోసపోవడం జరిగిందని, చివరికి గర్భవతి కూడా అయిందన్నారు. ఈ విషయంగా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లగా వారు గోపవరం పోలీసులను తగిన సూచనలు చేశారన్నారు. అయితే పోలీసులు డబ్బుకు పలుకుబడి కలిగిన వారికి లొంగిపోయి బాధితురాలికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం కలిగినా కలెక్టర్, ఎస్పీల బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి తరుణంలో నాగిపోగు కవితతో పాటు ఆమె తల్లిదండ్రులకు రక్షణ కల్పించడంలో బాధితురాలికి తగిన న్యాయం చేయాలని వారు కోరారు. మరి ఆ అమ్మాయి 2023 4వ నెలలో 7వ తారీఖున ప్రెగ్నెన్సీ అయింది. మరి 8 నెలల బిడ్డ. మరి 2022 నుంచి 2023 వరకు పలు మార్లు కలెక్టర్ గారి దృష్టికి, మరి ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతే మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారు వేగవంతంగా చర్యలు తీసుకొని బద్వేలి పోలీసు వారికి పంపిస్తే బద్వేలి గోపారం మండల పోలీసు వారు దాని తుంగలో దొక్కి డబ్బు ఇచ్చే వారికి కోయట్ పోయి డబ్బు సంపాదించుకొని బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వారికి లొంగిపోయి, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా లొంగిపోయి వాళ్లకు తీరని అన్యాయం చేయడం జరిగింది. అయ్యా, మరి నన్ను ఈ విధంగా మోసపూరితం చేసి, నన్ను అన్యాయం చేసి, ప్రేమించి, మరి నన్ను తల్లిని చేసి, మరి నేను ప్రెగ్నెన్సీని నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కోయట్కి వెళ్ళిపోవడం జరిగింది. కోయట్కి వెళ్ళిపోకముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకేమి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. గుట్టు చప్పులు లేకుండా కోయట్కి వెళ్ళిపోయినాడు. అయితే పలుమార్లు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి 2022 నుంచి 2023 వరకు తెలుపుకుంటే ఫలితం శూన్యం. అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు అక్కడ ఎవరైతే అన్యాయం చేశారో గొల్లపల్లె మహేశ్వర్కి, వాళ్ళ బంధువర్గానికి, వాళ్ళ డబ్బు అనే దాసోకానికి లొంగిపోయి అక్కడ అన్యాయం చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి 29/7/2024 మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని మరి వేగవంతంగా నీకు న్యాయం చేస్తామని చెప్పి ఆమెకి ఎలాంటి రక్షణ కానీ, ఎలాంటి నిఘాను కానీ ఏర్పాటు చేయకపోవడం వల్ల మహేశ్వరి వాళ్ళ తల్లిదండ్రుల మానసిక ఒత్తిడి వలన ఆమె నాగిపోగు కవిత ఇప్పుడు సూసైడ్ చేసుకొని మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకి ఏమైనా జరిగినా, ఆ కుటుంబానికి ఏమైనా జరిగినా కడప జిల్లా కలెక్టర్ గారు, కడప జిల్లా ఎస్పీ గారే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి గోపారం మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఆసుపత్రికి నిన్న వచ్చి చూస్తే ఆయన విచారణ చేస్తుంటే బద్వేలి ఎస్ఐకు తప్పుడు సమాచారం చెప్తున్నారు గోపారం పోలీస్ స్టేషను పోలీసు వారు. కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలా. వెంటనే ఆమెకు న్యాయం చేయకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందల్లా ఆందోళన కార్యక్రమము వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు వాళ్ళ ఆమె ఫిర్యాదురాలు తల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి మేము సవినయంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తెలియజేసుకుంటున్నాం. వాడు ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోయినాక వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి పోయి మా పిల్ల అడిగితే మీరు ఎవరు అని మమ్మల్ని అందరినీ కొట్టిండ్రు. కొడితే స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చి ఆ పోలీసు వాళ్ళు 1.5 సంవత్సరం నుండి తిరుగుతూనే ఉండము. తిరిగినా కానీ మాకు ఏ న్యాయం చేయలే అసలే. ఈ పిల్లోని మళ్ళీ ఇప్పుడు పిల్లోడు పుట్టినాక 9 నెలల నుండి తిరుగుతూనే ఉండము. మళ్ళీ మొన్న కలెక్టర్కి ఇచ్చినాము, ఎస్పీకి ఇచ్చినాము. హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఏం స్థితి లేదు, గతి లేదు. స్టేషన్ చెయ్యట్నే, స్టేషన్ కాల్ అట్నే ఉంది. డాక్టర్లు ఇప్పటికి ఏం చెప్పలేంగా.